She was self-made from the scratch. That is something I picked up, I think. I realized నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, బంధం ఎప్పుడు భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సమంత డైరెక్టర్ రాజ్ పెళ్లి విషయమే. కొన్ని బంధాలు ఏ తీరానికి చేరుతాయో అని ఎక్కువగా ఆలోచించనక్కర్లేదని సమంత విషయంలో మరోసారి రుజువైంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత ఇప్పుడు నిర్మాతగా మారి తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత 4 సంవత్సరాల నుండి డేట్ చేస్తున్నట్లు కొంతకాలంగా వరుస కథనాలు వినిపిస్తున్నా వారు మాత్రం ఆ వార్తలపై స్పందించలేదు. గాని రీసెంట్గా సమంత నిర్మించిన శుభం మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా రాజ్ భుజంపై సమంత తలవాల్చి శుభం మూవీతో అద్భుతమైన ప్రయాణం మొదలైందనే క్యాప్షన్తో ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టడంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ క్రమంలోనే 2 సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో యాక్టివ్గా లేని రాజ్ నిడిమోరు భార్య అయిన శ్యామలి సమంత ఆ పిక్ని అప్లోడ్ చేసిన రోజున దానిపై స్పందిస్తూ, నన్ను కలిసి నాతో ఇన్ని రోజులు జీవనం గడిపి ఇప్పుడు మరో అమ్మాయి రాగానే వెళ్ళిపోయినందుకు నా ధన్యవాదాలు, వారికి నా ప్రేమ ఆశీస్సులను పంపుతున్నాను అంటూ ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు ఈ పోస్ట్ అన్ని చోట్ల హాట్ టాపిక్గా మారింది. నిజంగానే సమంత రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకోబోతున్నారా? వీరిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంత? మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రాజ్ నిడిమోరు సమంతతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడా? 100 కోట్ల భరణం కోసమే భార్యకి విడాకులు ఇవ్వట్లేదా? రాజ్ తన మొదటి భార్యని ట్రాప్ చేసినట్లే సమంతని కూడా ట్రాప్ చేస్తున్నాడా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. రాజ్ నిడిమోరు అలియాస్ రాజ్, ఇతను 1979 ఆగస్టు 4న ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి కృష్ణ నిడిమోరు, తల్లి రమా రత్నాకర్. ఇతనికి శీతల్ అనే చెల్లెలు కూడా ఉంది. కాలేజ్ డేస్ నుండి రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూస్తూ ఇన్స్పైర్ అయిన ఇతను ఆర్జీవీ లాగే డైరెక్టర్ అవ్వాలనుకుంటుండేవాడు. ఇదిలా ఉన్నప్పుడే రాజ్ తన ఇంజనీరింగ్ కోర్సుని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివేటప్పుడు దాసరి కొత్తపల్లి కృష్ణ అలియాస్ డీకే కృష్ణ అనే అతన్ని కలవడం, కృష్ణకి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా రాజ్ మరియు కృష్ణ కొద్ది రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. ఇక అలా ఎప్పుడైతే వీరి ఇంజనీరింగ్ పూర్తయిందో యుఎస్లో వీరిద్దరికి సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. తమకున్న డైరెక్షన్ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి 2002లో షాదీ.com అనే షార్ట్ ఫిల్మ్ని చేయగా దాని ద్వారా వీరికి ఇంగ్లీష్లో ఫ్లేవర్ అనే ఒక ఫ్యూచర్ ఫిలిం చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ ఫీచర్ ఫిలింని అనేక ఫిలిం ఫెస్టివల్లో టెలికాస్ట్ చేయగా అక్కడికి గెస్ట్లుగా వచ్చిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్తో రాజ్ మరియు కృష్ణకి మంచి పరిచయం పెరిగింది. అలా వీరి టాలెంట్కి బాలీవుడ్లో మూవీస్ చేస్తే మంచి లైఫ్ ఉంటుందని చెప్పడంతో రాజ్ మరియు కృష్ణ యుఎస్ఏలో ఉండే తమ జాబ్స్ని వదిలేసి సినిమానే నమ్ముకొని ఇండియాకి వస్తే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని ఆలోచనలో పడ్డారు. ఇక అలా వీరు వెనకడుగు వేస్తున్నప్పుడే తాము డైరెక్ట్ చేసిన ఫ్లేవర్ అనే ఫీచర్ ఫిలింకి ప్రొడ్యూసర్గా చేసిన అనుపమ్ మిత్తల్ వీరికి సపోర్ట్ చేయడంతో తమ జాబ్స్కి రిజైన్ చేసి 2007లో రాజ్ అండ్ డీకే ఇండియాకి వచ్చేశారు. ఇక అలా సినిమాలోకి వెళ్లే ముందే తాము ఏ సినిమా చేసినా కలిసే డైరెక్షన్ చేయాలని డిసైడ్ అయ్యి అప్పటి నుండి తమ స్క్రీన్ నేమ్స్ని రాజ్ అండ్ డీకే అని పెట్టుకున్నారు. అలా ఆ తర్వాత కునాల్ని హీరోగా పెట్టుకొని 99 అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక ఈ క్రమంలోనే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న శ్యామలి డే అనే ఆమె అప్పటికే రంగ్ దే బసంతి, ఓంకార్ వంటి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడే 99 మూవీ షూటింగ్ సమయంలో శ్యామలి రాజ్ని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే రాజ్ డీకే డైరెక్షన్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయిన ఏక్తా కపూర్ షోర్ ఇన్ ద సిటీ అనే మూవీకి ప్రొడ్యూసర్గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి రాజ్ అండ్ డీకే డైరెక్షన్కి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ తర్వాత గో గోవా, గాన్, హ్యాపీ ఎండింగ్, ఏ జెంటిల్ మ్యాన్, స్త్రీ అనే మూవీస్ని చేసిన వీరి పేరు బాలీవుడ్కే పరిమితమైంది తప్ప
సౌత్ లో ఎక్కడా వీరి పేరు వినిపించలేదు. ఇక మరోవైపు 7 సంవత్సరాలు శ్యామలితో డేట్ చేసి మంచి అండర్స్టాండింగ్ రావడంతో రాజ్ శ్యామలి 2015లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక అలా అమ్మాయి పుట్టాక శ్యామలి పూర్తిగా ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన దృష్టిని ఫ్యామిలీ వైపు మళ్లించింది. ఇదిలా ఉంటే కరోనా టైంలో ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ ని వీరిద్దరూ కలిసి ప్రొడ్యూసర్స్ గా డైరెక్టర్స్ గా చేయగా ఈ సిరీస్ అమెజాన్ లో రిలీజ్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని భాషల్లో మంచి ఆదరణ పొందింది. దీంతో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ని ప్లాన్ చేసి అందులో సమంతని వన్ ఆఫ్ ద హీరోయిన్ గా క్యాస్ట్ చేయాలని ఈమెను కాంటాక్ట్ అవ్వగా ఆ స్టోరీలోని సమంత పాత్ర నాగ చైతన్యకి నచ్చకపోవడంతో వద్దని చెప్పినా అప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 1 ఇండియా స్థాయిలో మంచి ఆదరణ పొందడంతో పార్ట్ 2తో తను కూడా పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపును పొందొచ్చని సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కి సైన్ చేసింది. ఇక అప్పటి నుండి సమంతకి నాగ చైతన్యకి మనస్పర్ధాలు మొదలైన తన కెరియర్ ముందు పర్సనల్ లైఫ్ తనకి పెద్దగా అనిపించలేదనే చెప్పొచ్చు. ఇక ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ జరిగేటప్పుడు రాజ్ కి సమంతకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరికి అప్పటికే పెళ్ళైన అదంతా పట్టించుకోకుండా సీక్రెట్ గా డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2 అమెజాన్ లో రిలీజ్ అయ్యి హిట్ అయిన సమంత తను చేసిన పాత్రకి చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే సమంతకి అప్పటికే పెళ్ళై స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ ఆ సిరీస్ లో సైడ్ రోల్ ని చేయడం, అందులోనూ బోల్డ్ క్యారెక్టర్ ని చేయడంతో అందరి నుండి వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే సమంత ఫ్యామిలీ మ్యాన్ తర్వాత షూటింగ్ లో బిజీ అయి నాగ చైతన్యని పట్టించుకోకపోవడం, అందుకు తోడు సమంత రాజ్ డైరెక్షన్ లోనే సిట్రెడల్, హనీ బనీ అనే మరో సిరీస్ కి కూడా సైన్ చేయడంతో నాగ చైతన్య సమంతకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఇద్దరు 2021లో విడాకులు తీసుకొని విడిపోయారు. అలా ఎప్పుడైతే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారో అప్పటి నుండి నాగ చైతన్య శోభితతో డేట్ చేస్తే సమంత రాజ్తో క్లోజ్గా ఉంటూ వచ్చింది. ఇక అలా వీరి క్లోజ్నెస్ గురించి రాజ్ భార్య అయిన శ్యామిలికి తెలిసి అప్పటి నుండి భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి. అందుకు తోడు సమంతని తన అప్కమింగ్ సిరీస్లైన గన్స్ అండ్ గులాబ్స్, గుల్కన్ టేల్స్, రక్త బ్రహ్మాండ అనే సిరీస్లో కూడా హీరోయిన్ గా ఫిక్స్ చేయడంతో రాజ్ మరియు శ్యామిలి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో చేసేదేమీ లేక రాజ్ తన భార్యకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా ఫ్యామిలీ కోర్టులో శ్యామిలి రాజ్కి విడాకులు ఇవ్వాలంటే 100 కోట్ల భరణంని కోరగా డబ్బుల విషయంలో వీరి విడాకులు కాస్త లేట్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రాజ్కి ఇప్పటి వరకు మొదటి భార్యతో విడాకులు మంజూరు కాకపోయినా తనకంటే 8 ఏళ్లు చిన్నదైన సమంతతో సీక్రెట్ గా డేట్ చేస్తూ లివింగ్ టుగెదర్ లో ఉంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సమంత రాజ్ తో సీరియస్ రిలేషన్ లో ఉంటూ రీసెంట్ గా తన చేతికున్న ఎంగేజ్మెంట్ రింగ్ ని చూపిస్తూ సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడంతో రాజ్ సమంత సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని, రాజ్ కి తన భార్యతో విడాకులు అవ్వగానే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ముందు వరకు సీక్రెట్ గా ఉన్న సమంత రాజ్ రిలేషన్ ఎప్పుడైతే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయిందో సమంత రాజ్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ తమ అఫీషియల్ అకౌంట్స్ లో పోస్ట్ చేయకుండా పిఆర్ టీమ్ ద్వారా వీరి రిలేషన్ గురించి అన్నిట్లో స్ప్రెడ్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అలా ఎప్పుడైతే సమంత డైరెక్టర్ రాజ్ తో రిలేషన్ లో ఉన్న విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిందో సమంత అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తూ సమంత అక్కినేని ఫ్యామిలీకి సరైన బుద్ధి చెప్పింది అంటూ కమెంట్స్ చేస్తున్నారు. సమంతని అర్థం చేసుకున్న రాజ్ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమె ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందని, అంతేకాకుండా తన ఇష్ట ప్రకారం మూవీస్ లో కూడా నటిస్తూ మరింత గుర్తింపును కూడా పొందొచ్చని సమంతకి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక రాజ్ తెలుగులో ఎలాంటి సినిమాని డైరెక్ట్ చేయలేదు కానీ సినిమా బండి అనే మూవీని ప్రొడ్యూస్ చేసి థియేటర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా అదే సమయంలో కరోనా రావడంతో ఆ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్ గా సమంత ప్రొడ్యూసర్ గా మారి శుభం మూవీ చేయగా ఆ సినిమాకి రాజ్ నీడిమోరు కీలక బాధ్యతల్ని తీసుకొని ప్రొడక్షన్ మొత్తాన్ని తనే హ్యాండిల్ చేయడంతో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతికి వెళ్లి బాలాజీని దర్శించుకున్న రాజ్ సమంత అక్కడే ఉన్న రాజ్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులతో చనువుగా ఉంటూ ఫొటోస్ దిగడంతో ఇరు కుటుంబాల నుండి వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. కానీ రాజ్ మొదటి భార్య మాత్రం తన భర్తని వదులుకోవడం ఇష్టం లేక 100 కోట్ల భరణం కావాలని డిమాండ్ చేస్తూ ఎంతో అన్యోన్యంగా ఉన్న తాము మళ్ళీ కలుస్తామనే నమ్మకం ఉందని ఆమె ఇండైరెక్ట్ గా ఒక పోస్ట్ ని పెట్టడంతో సమంతకి పెళ్లి జరుగుతుందా లేక రాజ్ తో లివింగ్ టుగెదర్ లోనే ఉండబోతుందా అనే క్వశ్చన్స్ నెటిజన్ లో రైజ్ అవుతున్నాయి. ఏదేమైనా సమంత తనకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకొని లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలని కోరుకుందాం. ఫోక్స్, గొడవ పడకుండా ఉండే బంధం కంటే ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక వరం. ఇది ఫోక్స్ సమంత రాజ్ నిడిమోరు పెళ్లిలో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.